శ్రీకృష్ణుడు కుమ్మరి వాడికి ఇచ్చిన వరం గురించి మీకు తెలుసా? శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో బాగా అల్లరి చేసేవాడు. దాంతో ఆ గ్రామికులు శ్రీకృష్ణుడు చేసిన అల్లరి గురించి ఎప్పుడూ యశోదాదేవికి చెప్తుండేవాళ్ళు. ఒకరోజు శ్రీకృష్ణుడు చేసిన అల్లరి హద్దు దాటడంతో యశోదాదేవి కృష్ణుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుని కృష్ణుడి దగ్గరికి వస్తుంది. అది తెలుసుకున్న కృష్ణుడు దత్తిపండన్ అనే కుమ్మరివాడి దగ్గరికి వెళ్లి ఆ కుమ్మరి దగ్గర ఉన్న ఒక పెద్ద కుండలో దూరుతాడు. యశోదాదేవి కుమ్మరివాడి దగ్గరికి వచ్చి ప్రతి కుండలో కృష్ణుడిని వెతుకుతుంది. అప్పుడు దత్తిపండన్ కృష్ణుడు దూరిన కుండ మీద కూర్చుంటాడు. దాంతో యశోదాదేవి కుమ్మరివాడు కూర్చున్న కుండ తప్ప అన్ని కుండలు వెతికి కృష్ణుడు లేడని తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు కృష్ణుడు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇక్కడ బాగా ఇరుకుగా ఉంది, నన్ను బయటికి తీయమని చెబుతాడు. అప్పుడు కుమ్మరివాడు నిన్ను కాపాడాను కదా, నువ్వు నాకు ఒక మాట ఇస్తే నిన్ను బయటికి తీస్తాను అని చెప్తాడు. దాంతో కృష్ణుడు సరే అని చెప్పి బయటికి వచ్చిన తర్వాత ఏం కావాలో అడగమంటాడు. అప్పుడు కుమ్మరివాడు, కృష్ణ నువ్వు చిన్నపిల్లవాడివి అయినా నువ్వు భగవంతుడు అని నాకు తెలుసు, నాకు మోక్షాన్ని ఇవ్వమని అడుగుతాడు. దానికి కృష్ణుడు సరే, నువ్వు మా అమ్మ నుండి కాపాడినందుకు నీతో పాటు ఈ కుండకి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నానని కృష్ణుడు వెళ్ళిపోతాడు.